మిత్రులారా, ఈ మధ్య కాలంలో నేను 4 సింహాలను చూశాను. ఈ 4 పేర్లు నేను చెప్తాను. వీళ్ళు మనగాళ్ళు, మొండివాళ్ళు. ఫస్ట్ మొండివాడు చంద్రబాబు నాయుడు గారు అయితే, రెండో వాళ్ళు లోకేష్ బాబు అయితే, మూడో వాళ్ళు నరేంద్ర గారు. నాకు తెలిసి ఈ 175 నియోజకవర్గాల్లో సునామీ వచ్చినా, తుఫాన్ వచ్చినా, ఎన్ని ప్రమాదాలు వచ్చినా ప్రజలు బాగుండాలి అనే ఆశయంతో దేనికైనా ఎదురయ్యే ఈ 3 మనగాళ్ళు మనతో ఉన్నంత వరకు మనం సుభిక్షంగా ఉంటామని నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ 3 ఎక్కడుంటే అక్కడ పచ్చదనం ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది, రైతు మొహాల్లో చిరునవ్వు ఉంటుంది, మొత్తం యావత్ సమాజం సంక్షేమంగా ఉంటుందని ఈ సంక్షేమంగా మారే ఒక చిన్న అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినందుకు ఈ రోజు సంక్షేమంగా పడేసి రాజధాని లేనటువంటి రాష్ట్రంగా భారతదేశ చరిత్రలో ఒక హీనమైన చరిత్రని లిఖించబడినప్పుడు దాన్ని చెరిపేయడానికి మనందరం ఏకమయ్యామనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఇకపోతే 4వ సింహం గురించి నేను చెప్పదలుచుకున్నాను. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనతో కలిసి రాజకీయ దురంతులు, అనుభవజ్ఞులు, ప్రధానమంత్రుల్ని, రాష్ట్రపతుల్ని కింగ్ మేకర్ గా ఉండి తయారు చేసినటువంటి మన చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఈ రోజు చాలా అవసరం రాష్ట్రానికి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనేట్లా ఏం చూపిస్తున్నారు? దేనికి సిద్ధం అండి మీరు? దేనికి సిద్ధం? ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధమా? మీరు చేసిన ప్రతి చర్యకి మేము ఆన్సర్ చేయడానికి మేము సిద్ధం, మేము సంసిద్ధం. మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. నువ్వు ఎన్ని అరాచకాలు చేసావు? ఆ అరాచకాల గురించి బహిరంగ చర్చకు రండి. ఆడవాళ్ళు ఎంతమంది సభ్యులైపోయారని ఈ పరిపాలనలో మేము చర్చిస్తాము. ఈ చర్చకు రావడానికి నువ్వు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. దళితుల మీద చేసినటువంటి దమనకాండ ఏదైతే ఉందో ఆ దమనకాండ ఈ రోజు మా దళిత సింహాలు అడగడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి నువ్వు చర్చకు రావడానికి నువ్వు సిద్ధమా? మేము సంసిద్ధం అని అడుగుతా ఉన్నాను. అబ్దుల్ కలాం అనే ఒక ముస్లిం సోదరుడు కుటుంబం ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు వీడియో తీసి మరీ చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి, కనీసం మాట్లాడటానికి, సానుభూతి తెలియజేయడానికి కూడా రాలేనటువంటి రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని ఒక నిరంకుశుడిని మనం చూసాం. ఇది న్యాయమా అని అడుగుతా ఉన్నాను. కాబట్టి నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీలు, నా వెనుకబడిన తరగతుల వాళ్ళు, నా బీసీలు మాట్లాడుతున్నారు. ఎక్కడ వేసిన వందలు అక్కడే ఉంది. రాజధాని లేని రాష్ట్రాన్ని నువ్వు ఏలుకొని మనీ మాఫియా మీడియా, నీ సొంత మీడియా పెట్టుకొని, మాఫియా గ్యాంగులు పెట్టుకొని, నీ సొంత మనీని పెట్టుకొని, డబ్బును మాత్రమే నమ్ముకొని ఈ రోజు దొంగ పట్లతో మళ్ళీ గెలవడానికి ప్రయత్నిస్తున్నావంటే నీ వల్ల కాదు. ఇక్కడ సింహాలు ఉన్నాయి, మేము కూడా జోడవుతున్నాం. నీ వల్ల కాదు అని తెలియజేసుకుంటూ మరొకసారి మనం మోసపోవద్దని, నవరత్నాలని నకిలీ రత్నాలు చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సాధారణంగా ఇంటికి పంపిద్దాము.